జీతాలు ఇవ్వాలని చెప్తే స్లోగన్స్ ఏమండి పంచాయతీ జీతాలు వెంటనే ఇవ్వాలి, అది మారనుకోవాలి. ఇంకోటి అంటే తక్షణమే మా జీతాలు చెల్లించాలని పంచాయతీ జీతాలు వెంటనే పంచాయతీ జీతాలు వెంటనే సెక్రటరీ గారు మా జీతాలు వెంటనే. 10 నెలల నుంచి జీతాల నుంచి అడుగుతున్నాం. వచ్చిన 10 నెలల నుంచి ఇదిగో నైట్లు పొద్దున్న చేసుకుని జీతాలు ఆపుతారని ఇక్కడికి వచ్చేవలసి నువ్వు మధ్యలో కొద్దిగా మొత్తం బాగా రోడ్డు కదా. నా పేరు యార్లగడ్డ సతీష్ మాదిగా. నేను తూర్పుగోదావరి జిల్లా ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధిగా, అలాగే రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, బొమ్మూరు గ్రామ పంచాయతీలో ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి చేసి జీతాలు లేకుండా 9 నెలల నుంచి వేచేస్తూ అక్కడెక్కడ అప్పులు తెచ్చుకుని తింటున్న ఎంతోమంది వృద్ధులు ఉన్నారు. గత 9 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇలా జీతాలు రావాల్సిన 4 నెలలు ఒక్క జీతం కూడా చెల్లించలేదు. గత జూన్ నెలలో కలెక్టర్ మేడం గారు ఏదైతే 62 సంవత్సరాలు దాటిన వాళ్ళని, అలాగే ఆర్డర్ కాపీలో లేని వాళ్ళని తీసేయమని చెప్పారు. దానికి యాక్సెప్టెడ్గా అందరూ తప్పుకోవడం జరిగింది. అయితే ఏంటంటే, తీసిన తర్వాత వాళ్ళ జీతాలు ఇప్పటి వరకు ఇవ్వడం జరగలేదు. సెక్రటరీ గారిని అడుగుతుంటే మీది ఆర్డర్ కాపీలో లేదు కొంతమందిది, మిగతా వాళ్ళది చూస్తున్నాము అంటున్నారు. ఆర్డర్ కాపీలో లేని వాళ్ళని మీరు ఎలా పని చేయించుకున్నారు? 9 నెలల పాటు, కొన్ని నెలల పాటు మీరు జీతాలు ఎలా ఇచ్చారు అని నేను సెక్రటరీ గారిని అడుగుతున్నాను. అలాగే 62 సంవత్సరాల వాళ్ళు వాళ్ళని కూడా తీసి వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేదు. ఎక్కడైనా ఏ ఒక్క సెక్టార్ అయినా సరే రిటైర్మెంట్ అయితే వాళ్ళకి జీతాలతో పాటు అదనంగా బోనస్లు, ఎలివెన్స్లు, అలాగే సన్మానాలు, అలాగే గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ మన బొమ్మూరుకున్న దౌర్భాగ్యం ఏంటంటే, వాళ్ళకి జీతాలు ఇవ్వకపోగా వాళ్ళకి సన్మానాలు అన్ని పక్కన పెడితే జీతాలు కూడా లేకుండా 9 నెలల నుంచి వేధిస్తున్నారు. వాళ్ళ పాప ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎక్కడో అప్పులు తెచ్చుకుని తింటున్నారు. తక్షణమే సెక్రటరీ గారు దీన్ని 9 నెలల నుంచి చెప్పడం జరుగుతుంది, కానీ ఎటువంటి దీనికి ప్రతిఫలంగా మనకి జీతాలు పెట్టడం కానీ ముందుకు వెళ్తాం జరుగుతలేదు. కేవలం ఈ తీసేయడం అనేది కేవలం హుకంపేట, బొమ్మూరు గ్రామాల్లో పంచాయతీలు మాత్రమే జరిగింది. ఆ 2 పంచాయతీలకి అప్పట్లో ఉన్న సెక్రటరీ ఒక్కలే, కాశీ విశ్వనాథ్ గారు. ఆయన ఉన్న ఏరియాలో తప్ప మిగతా ఎక్కడ ఈ తీసివేతలు జరగలేదు. కాబట్టి అసలు ఏం జరిగిందనేది మనం అందరూ గ్రహించాలి. కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, వీళ్ళు తినో 62 సంవత్సరాలు ఇప్పుడు కష్టపడలేరు. వీళ్ళకి 3 నెలలు కష్టపడి పనిచేసి జీతాలు లేకుండా 4 నెలల జీతాలు ఇవ్వకుండా మీరు ఎలా ఉంటారని ఒకసారి మనస్సాక్షికి వదిలేస్తున్నాను. మీకు ఇప్పటికి 10 నెలల కాలం జరుగుతుంది. మీరు నత్తనరకన సాగుతున్నారు, కానీ ఎన్నిసార్లు అడిగినా కానీ ఇదిగో ఇస్తాము అదిగో ఇస్తాము అంటున్నారు, కానీ ఏ రాజు ఇచ్చిన పాపం లేదు. కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే పంచాయతీలో చాలా అవకతవకలు కూడా జరిగాయి. నేను దీని గురించి ఆర్టీఐ వేస్తే కనుక దానికి కూడా ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదు సెక్రటరీ గారు. ఆర్టీఐ ఫామ్ దగ్గర నేను పోస్ట్ ద్వారా పంపిస్తే దాని గురించి కూడా ఇప్పటికీ ఏమీ లేదు. నేను మా లాయర్ గారితో కన్సల్ట్ చేశాను, దీని మీద కూడా ప్రైవేట్ కేసు ఫైల్ చేస్తాను. అలాగే ఇంకోటి ఏంటంటే, పంచాయతీలో 62 సంవత్సరాలు దాటిన వాళ్ళని, అలాగే ఆర్డర్ కాపీలో లేని వాళ్ళని తీసామన్నారు. అలాగే వీళ్ళని తీసేసి వీళ్ళకి జీతాలు ఇస్తాక లేవు, కానీ కొంతమంది వ్యక్తులు ఈ మధ్య కాలంలో తీశారు, కానీ 1 సంవత్సర కాలం నుంచి వాళ్ళు రాకపోయినా కానీ వాళ్ళ అకౌంట్లో ఫుల్ శాలరీ పడుతుంది. ఆ అకౌంట్ శాలరీ గురించి నేను డీటెయిల్స్ ఆర్టీఐ రాశాను. ఆ డబ్బులు ఆ సెక్రటరీ గారి జేబులోకి వెళ్ళాయా లేకపోతే పంచాయతీ గుమ్మస్తా చేతిలోకి వెళ్ళాయా అనేది కూడా నివృత్తి కావాలి. దీని గురించి రిటర్న్ కాపీ కింద డిపిఓ మేడం కూడా కంప్లైంట్ ఇస్తాను. అలాగే కలెక్టర్ మేడం గారికి కూడా నేను గ్రీవెన్స్లో పెడతాను ఈ వారానికి. కాబట్టి నేను ముందుగా చెప్పేది ఏంటంటే, కాశీ విశ్వనాథ్ గారు ఎవరైనా మీరు పై అధికారులతో మీరు మాట్లాడుకున్నా, మీరు ఏది చేసుకునైనా తక్షణకి టెంట్ వేసుకుని కూర్చుంటామని, అలాగే ప్రతి ఒక్కరికి డిపిఓ మేడంకి అలాగే మన కలెక్టర్ మేడంకి అందరికీ వినతి పత్రాలు ఇస్తామని, ఈ అవకతవకలు జరగకుండా ముందు అలాగే నలుగురిని రావట్లేదని తీసేశాను అన్నారు. ఆ తీసేసిన వాళ్ళు కొత్తగా జాయిన్ చేసుకుంటే కనుక ఈ తీసిన 11 మందిలోంచే జాయిన్ చేసుకోవాలని ఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి
మాకు తక్షణమే జీతాలు చెల్లించాలి. జీతాలు చెల్లించని పక్షంలో ఇక్కడ టెంట్ వేసి నిరసన దీక్షలకి చేస్తామని చెప్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాను.